హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే ఇవాళ కడప జిల్లాలో 2 ఎంపీటీసీ స్థానాలకి ఎన్నికల అధికారులు నిర్వహించడం జరిగింది. ఒకటి ఒంటిమిట్ట, రెండోది వచ్చి పులివెందుల. అయితే ఈ 2 ప్రాంతాల్లో ఇవాళ ఉదయం నుంచి కన్నా చూస్తే చాలా దౌర్భాగ్యం అనిపిస్తుంది. ఎందుకంటే 2 పార్టీలు సహనం కోల్పోయి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం, అధికారం మీదైతే ఏమి, మేము చెప్పిందే జరగాలి, ఇది కడప జిల్లా అడ్డా, జగన్ గారి అడ్డా అంటూ వైసీపీ నేతలు రెచ్చిపోతే, అధికారం మాది, మేము చెప్పిందే జరగాలి, ఇది జగన్ అడ్డా కాదు, ప్రజల అడ్డా, మా అడ్డా అంటూ కూడా తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ నేతలు పెద్ద ఎత్తున వాళ్ళు కూడా రంగంలో దిగారు. మనం చూడొచ్చు ఆ విజువల్స్ ఒకసారి. వైసీపీకి సంబంధించిన కీలకమైన నేతలు రోడ్డుపైన వెహికల్స్ ఆపేసి మొత్తం ఒక పోలింగ్ బూత్లో దూరుతున్న దృశ్యం అది. అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వాళ్ళు కూడా ప్రస్తుతానికి మాజీ అని అనుకోండి, వీళ్ళు చూడొచ్చు ఆ పోలింగ్ బూత్లో ఏ విధంగా దూరుతున్నారు, ఎంతమంది, వందల మంది, ఇంతమంది పోలింగ్ బూత్లోకి దూరి దౌర్జన్యం చేస్తే పోలీసులు చూడొచ్చు ఎక్కడ కూడా సైడ్లో అంటే గమ్మున అయిపోయినారు. వాళ్ళందరూ వస్తూ ఉంటే ఎక్కడ అడ్డుకోవడం కానీ, ఎక్కడ వాళ్ళను ఆపే ప్రయత్నం చేయడం కానీ, గేట్లన్నీ ఓపెన్ చేసేయడం కానీ, ఎంత దౌర్భాగ్యం చెప్పండి. చూడండి, అధికారులు, ఏజెంట్లు, అధికారులు వాళ్ళందరూ కూడా బయట వెళ్ళిపోతున్నారు, బయట తరిమేస్తున్నారు, వాళ్ళని ఆఫీసర్స్ని బెదిరిస్తారు. ఆఫీసర్స్ని కూడా అర్థంగా బెదిరిస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఎందుకింత ఏమవుతుంది అంటే, ప్రధానంగా ఎలక్షన్స్ అంటే ఏదో పెద్ద మొత్తంలో అంటే భారీగా జరుగుతున్నాయంటే అనుకోదు. 2 స్థానాలకి సంబంధించి ఎలక్షన్లు జరుగుతున్నాయి. దానికి అధికార పార్టీ ఎంత ఆర్భాటం చేయాల్సిన అవసరం లేదు. ప్రతిపక్ష పార్టీ సరేలే వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా అని ఉండాల్సిన అవసరం లేదు. ఇవాళ ఏదైనా వాళ్ళకు ఇబ్బంది ఉంటే చట్ట ప్రకారం లేదంటే ఇంకొక వేరే రూపంలోనూ నిరసన వ్యక్తం చేయొచ్చు. కానీ ఈ రకంగా పోలింగ్ బూత్లోకి దూరి దౌర్జన్యం చేయడం, లేదంటే రకరకాలుగా భయభ్రాంతులు గురి చేయడం, లేదంటే ఇవన్నీ కరెక్ట్ కాదనే అభిప్రాయం మాత్రం చాలామంది చెప్తున్నారు.
ఉదయం నుంచి కూడా కాస్త ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని అందరూ భావించారు. చూడొచ్చు విజువల్స్లో. క్యూ లైన్లో ఉండే ఓటర్లు కావచ్చు, అదేవిధంగానే వయసు పైబడి అనారోగ్యాలతో లేవలేక ఇబ్బందులు పడుతూ అయినా కూడా తన జన్మ హక్కు, ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వచ్చేటటువంటి ఓటర్లు కావచ్చు. ఒక వృద్ధ మహిళ, పెద్ద ఆమె కదా, బహుశా 90 ఏళ్ళు ఉండొచ్చేమో, బట్ ఆమె కూడా ఓటు వేయడానికి ఆటోలో కూర్చొని బాధ్యతగా, ఎందుకంటే ఇవాళ ఓటర్లో చైతన్యం లేదు. ఏం ఓట్లు వేస్తాంలే, ఏముందిలే అని అనుకున్నటువంటి రోజుల్లో ఇవాళ అంత పెద్ద ఆమె కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం నిజంగా మంచి సుపరిణామం. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఓటు వేయడం జరిగింది. అలాంటిది చాలా ప్రాంతాల్లో ఇవాళ జరిగినటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి ఈ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఒక యుద్ధ వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఒకానొక దశలో అసలు ఎందుకు ఓట్లు వేయడానికి వచ్చామా అనేటటువంటి భయాందోళన వాళ్ళలో కనపడింది. నేను కూడా ఈ ఒంటిమిట్ట వద్ద ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో తిరగడం జరిగింది. అక్కడ ఉదయం 2 hours వరకు అంటే ప్రశాంతంగా ఓటింగ్ శాతం అనేది జరుగుతుంది. ప్రజలందరూ వస్తున్నారు, ఓటర్లు అందరూ వస్తున్నారు. వాళ్ళు ఆధార్ కార్డు కావచ్చు, లేదంటే ఓటర్ స్లిప్లు అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఓట్లు వేస్తున్నారు. అధికారులు కూడా ఈ విధంగా కూర్చొని వాళ్ళు ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ ద్వారా, సీసీ కెమెరాల ద్వారా ప్రతి పోలింగ్ బూత్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉన్నారు. సో తప్పులేదు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ ఎన్నికలు నిర్వహించే విషయంలో కాస్త ఫెయిల్యూర్ అయ్యారనేటటువంటి ఆరోపణలు మాత్రం చాలా బలంగా వినపడిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నేతలు, అంటే వైసీపీ ఏజెంట్ పోలింగ్ బూత్లలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు అనేటటువంటి విమర్శలు రావడం, దాన్ని అడ్డుకోవడానికి కొంతమంది వెళ్ళడం, మమ్మల్ని అడ్డుకుంటారా అని అంటూ కూడా వాళ్ళు ఎదురు తిరగడం, దాని తర్వాత మళ్ళా కొంతమంది ఇంకా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు, వైసీపీ నేతలు ఇరువురు కూడా అక్కడ చొరబడి ఒకరిపైన ఒకరు కొట్టుకునే స్థాయికి దిగజారడం, ఇదంతా కూడా చూస్తూ ఉంటే కాస్త బాధ అనిపించే అంశం. అయినా అధికారులు కూడా ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎందుకంటే ఇంతమంది ఫోర్స్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగితేనే అంత ఫోర్స్ ఉంది మనకి. ఇతర జిల్లాల్లో, ఇతర రాష్ట్రాలకు తెప్పించుకుంటాం. అలాంటిది ఒక పోలింగ్ బూతుల వద్ద 100 మందిని 200 మందిని పెట్టచ్చు. 10 మందిని 15 మందిని పెట్టాల్సిన అవసరం ఏంటి? ఎందుకు వందలాది మంది కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పోలింగ్ బూతుల వద్దకు వస్తూ ఉంటే వాళ్ళు ఎందుకు నిలుపుదల చేయలేకపోయారు? ఎందుకు విఫలం చెందారు? ఎందుకు లోపలికి వచ్చిన తర్వాత అక్కడ మహిళలందరూ కూడా భయభ్రాంతులకు గురై ఓటు వేయకుండా క్యూ లైన్లో నుంచి పరుగులు పెడతా ఉంటే ఆ పరిస్థితి ఎందుకు క్రియేట్ అయింది? కొన్ని ప్రాంతాల్లో వాహనాలు ధ్వంసం చేస్తారు, చూడొచ్చు. మహిళలు, ఎంతోమంది మహిళలు, వాళ్ళందరూ కూడా నేరుగా వచ్చి ఓటు వేయడానికి ఎక్కడి నుంచో వాళ్ళ సొంత ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ ఓటు వేసి వెళ్ళడానికి రావడం జరిగింది. పోలీసులు కూడా వాళ్ళ ఐడెంటిటీ కార్డులు అవన్నీ కూడా చెక్ చేసి పంపిస్తున్నారు. సో ఓకే, కాదనట్లేదు, కానీ బట్ ఇంత దారుణంగా, ఇంత ఫెయిల్యూర్గా, ఇంత ఇబ్బందికరంగా, అంటే ఎటనిపించిందిరా అంటే అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు, అధికారం లేకపోయినా కూడా ఏమైనా చేయొచ్చు అనే ధోరణితో వైసీపీ అధికారం ఉంది కాబట్టి మేము చెప్పిందే జరగాలి, మేము చెప్పింది చేయాలి, మేమే గెలవాలి అనే దాంతో కూటమి ఉండడం, ఇది కరెక్ట్ కాదనే అభిప్రాయం మాత్రం అక్కడ స్థానిక జనాల్లో కనపడింది. పేరుకి మాత్రం బాడీ గేట్స్ పెట్టారు, ఓకే ఇవన్నీ పెట్టారు, కానీ అక్కడ చూస్తే చివరి క్షణంలో పోలీసులు చేతులు ఎత్తేసారు. మరి పై అధికారులు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారా? ఫలానా సైన్యం వస్తుంది, అది అధికార పార్టీ సైన్యం వస్తుంది, మరి అధికార పార్టీ సైన్యం వస్తుంది కాబట్టి మీరందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయండి అన్న ఇండికేషన్స్ ఇస్తే వీళ్ళందరూ వెళ్ళిపోయారా లేదో తెలియదు. కానీ అప్పటి వరకు ఉన్న పోలీసులు వందలాది మంది కార్యకర్తలు, నాయకులు, లేదంటే మంది మార్పులతో అక్కడికి వస్తూ ఉంటే ఆ సమయానికి పత్తా లేకుండా పోవడం ఈ ఓటర్లందరినీ కూడా తీవ్రంగా కలిచివేసిందని మనం చెప్పుకోవచ్చు.
కేవలం 2 జడ్పీటీసీ స్థానాలకి, అది కూడా బహుశా 6 నెలల నుంచి 8 నెలల సమయం మాత్రమే ఉంది. మరి అలాంటి సమయం ఉన్న తరుణంలో దానికోసం ఇంత పాకులాడాల్సిన అవసరం, ఇంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయం మాత్రం చాలామంది చెప్తున్నారు. చూడు, ఎంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా నేరుగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే లోపలికి వస్తున్నారు. రైతులు, వ్యవసాయ సంబంధించిన రైతులు వస్తూ ఉన్నారు, యువకులు వస్తూ ఉన్నారు. పులివెందుల్లో మరీ దారుణం. పులివెందుల్లో చాలా ప్రాంతాల్లో ఉన్న సిచ్యువేషను, కొన్ని చోట్ల వాహనాలు అద్దాలు ధ్వంసం చేయడం, అంటే కొన్ని చోట్ల భయభ్రాంతులు గురి చేయడం, కొన్ని చోట్ల పోలింగ్ బూతులకు చొరబడి కొట్టడం. ఏంటండి అసలుకి? మీడియా వాళ్ళకు రక్షణ లేదు, అది కాకుండా స్థానిక ఓటర్లకు రక్షణ లేదు. అంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఏమి అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు వాళ్ళు ఇదే పంతా కొనసాగించారు కాబట్టి మనం కూడా ఇలానే చేయాలని ఇప్పుడున్న అధికార పార్టీ అనుకుందా? లేదంటే వాళ్ళు అప్పుడు చేశారు కాబట్టి ఇప్పుడు మనం చేయకపోతే మనము చేతకాని వాళ్ళం అవుతామనో, అంటే మనము చిన్నవాళ్ళు అవుతామని అనుకొని మీరు చేశారా? ఎందుకు ఇంత అవసరం ఏంటనే అభిప్రాయం మాత్రం చాలామందిలో అక్కడ చాలా స్పష్టంగా కనపడింది. ఓట్లు వేయాలనుకున్న వాళ్ళు పారిపోయారు, ఓట్లు వేయాలనుకున్న వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు. కొన్ని చోట్ల పోలింగ్ ఆగిపోయింది. మరి అక్కడ రీపోలింగ్ చేస్తారా లేదో తెలియదు, లేదంటే ఇంకే కొనసాగిస్తారా తెలియదు. ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్న నేపథ్యంలో ఇదొక మచ్చ. ఎందుకంటే గవర్నమెంట్ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి కల్చర్కి ఎప్పుడు కూడా తెరతీయడు. మరి ఎందుకు ఆయనకు తెలియకుండా ఇలాంటి గ్రౌండ్ లెవెల్లో ఇలాంటివి జరుగుతున్నాయా లేదంటే ఏందని తెలియదు, కానీ బట్ మాత్రం ఇవాళ కడప పులివెందులు కానీ ఒంటిమిట్ట కానీ చూస్తే చాలా, అంటే వాళ్ళు కూడా అప్పుడు చేశారు. కుప్పం కూడా మేము కైవసం చేసుకోవాలని వైసీపీ అప్పుడు అధికారంలో ఉన్న సందర్భంలో దాన్ని ఏమంటారు, బస్సులు పెట్టి తోలడం, అంటే జనాలను తోలడం, అంటే రకరకాలుగా చేసి అప్పుడు ఆ విమర్శలు తీవ్రంగా మూటగట్టుకున్నారు. అలా వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు. దానికి ప్రజలకు ఒప్పటిచ్చారు, ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. వైసీపీ భూస్థాపితం చేసే పరిస్థితికి వాళ్ళు చేసి పెట్టారు. మరి వీళ్ళు కూడా అదే చేస్తే రేపు వీళ్ళకి కూడా అదే కదా. అది గ్రహించకుండా, ఎందుకంటే ఆ విధంగా వీళ్ళే చెప్పారు కదా, ఆ విధంగా దౌర్జన్యం చేసిన దానివల్లే వైసీపీని భూస్థాపితం చేశారు, 11 సీట్లకు తీసుకొచ్చారు అని అన్నారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్నారు. మీరు చేస్తే ఇప్పుడు రేపొద్దున సేమ్ అదే రిపీట్ అయితే వాళ్ళు అంటారు కదా. సో ఇది కరెక్ట్ కాదనే అభిప్రాయం మాత్రం చాలామంది చెప్తున్నారు. ఇకనైనా సరే ఇక మీదట ఇలాంటి ఎలక్షన్స్ జరిగే సందర్భంలో మేము అధికారంలో ఉన్నాము, మరి ఇలా చేస్తామంటే బాగుండదు. చూడు ఎంత చక్కగా ఓటర్లు వచ్చి ఓటు వేసుకొని వాళ్ళ ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకొని వెళ్తున్నారు. ఎవరైనా సరే ఓటర్లు వస్తే వాళ్ళకందరికీ ఏదైనా అనారోగ్య కారణాలు వస్తే వాళ్ళకి ఈ విధంగా కూడా టక్కని పేషెంట్స్ అక్కడ డాక్టర్లను పెట్టడం, నర్సులను పెట్టడం, హెడ్ నర్సుని చూడు ఇంత రచ్చ చేసుకోవడం.
అవసరమా చెప్పండి? అధికారంలో ఉన్న సమయం పాటించాలి. అది కాకుండా దాన్ని ఏమంటారు, ఓపికగా ఉండి కార్యక్రమాలు చేసుకోవాలి. విమర్శలు పాలు దాని తర్వాత అన్నీ కాలిన తర్వాత అయ్యో మనం సరిపోయాము, ఇబ్బందులు పడ్డామంటే కరెక్ట్ కాదు కదా మేము మాత్రం చాలామందిలో ఉంది. సో చూద్దాం మరి అధికార పార్టీ ఎలాంటి తప్పులు లేకుండా నెక్స్ట్ అయినా సరే జాగ్రత్తలు తీసుకోవాలి. వైసీపీ కూడా మనం అధికారంలో లేం కాబట్టి చూస్తున్నారు పోలీసు వాళ్ళు. ఓకే అండి, రైట్. చూడు, ఇది మొత్తం కావచ్చు లేదంటే ఇందులో ఇవాళటువంటి జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 2 ప్రాంతాలకు జరిగినటువంటి ఇష్యూస్ హైలైట్స్. ఇంకా ఈ విషయాలకే వదిలేద్దాం, నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు.